హాయ్ అండి. మీరందరూ ఎవరనుకుంటున్నారు? మీరందరూ దుర్గాదేవిలు, పరాశక్తులు, మహాలక్ష్ములు. ఎంత సహనం ఉంటుందో మనకి అంత కోపం ఉంటుంది. ఎంత ఓర్చుకుంటామో తప్పు చేసిన వాళ్ళకి అంత శిక్ష వేస్తాం మనం. అంత కెపాసిటీ మనకు ఉంది. అందుకని మనందరం కూడా మన శక్తుల్ని మంచిగా ఎలా వాడుకుంటున్నామో తప్పు చేసినప్పుడు శిక్షించడానికి కూడా అట్లాగే వాడదాం. అలాగని చెప్పి ప్రతిదానికి శిక్షించుకుంటూ వెళ్ళకూడదు. ఇంట్లో చిరాకు వచ్చినా కోపం వచ్చినా కొంచెం ఒక 2 నిమిషాలు టైం తీసుకొని ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉండి అప్పుడే ఇంకో పనికి వెళ్ళండి. సో మగవాళ్ళకి చాలా పనులు ఉంటాయి. పిల్లలకి తెలిసి తెలియక పెద్దవాళ్ళు ఏదో పెద్ద వయసుతో ఏదో అంటారు. అన్ని మాటల్ని మనసుకు తీసుకోకండి. వాళ్ళందరూ మనతో చనువుగా ఉంటున్నారని ఆలోచించండి. మనం తప్ప ఎవరున్నారు వాళ్ళకి అని ఆలోచించండి. అప్పుడే మన అన్న ఫీలింగ్ వస్తుంది. అందరూ అనుకుంటారు అత్తగారికి కోడలికి అసలు ఈ జన్మలో సఖ్యత కుదరదు, బాండింగే కుదరదు, పెద్ద తలనొప్పి గోల అనుకుంటాం. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. వీళ్ళు మన అమ్మే లాంటి వాళ్ళే, మన అమ్మతో ఎలా ఉంటున్నాం వీళ్ళతో కూడా అంతే ఉండాలి అని ఒక్క నిమిషం ఆలోచిస్తే మనకి వాళ్ళ మీద కోపం రాదు. మంచి అభిప్రాయం వచ్చి సంతోషంగా ఉంటాం వాళ్ళతో. అందుకని దయచేసి మీ కష్టం ఉన్నా బాధ ఉన్నా మీ వారికి కానీ లేదా భగవంతుడికి కానీ చెప్పుకొని మీలో ఉన్నటువంటి అమ్మవారిని నిద్ర లేపుకొని చక్కగా తెలివితేటలతో శక్తితో ఓర్పుతో సహనంతో మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తూ మీ మీద ఆధారపడిన వాళ్ళందరినీ కూడా చక్కగా జాగ్రత్తగా చూసుకుంటూ లోకాన్ని ఎలాగైతే ఆ తల్లి కాపాడుతుందో అలాగే మీ ఇంటిని కూడా మీ చల్లని చేతులతో, మీ చల్లని చూపులతో, మీ చక్కని వంటతో, అందమైన మీ చిరునవ్వుతో ఇంటిని సరిదిద్దే బాధ్యత మన ఆడవాళ్ళకే ఉందండి. ఏం మగవాళ్ళకి లేదా అని అనవాకండి. వాళ్ళకి 100 టెన్షన్లు. అందమైన వాళ్ళం మనమే కాబట్టి ఎవరి జీవితాన్నైనా ఇంటినైనా అందంగా మార్చే ఆ కెపాసిటీ మనకే ఉందండి. ఎవడ ఏసీలో కూర్చుని అక్కర్లేని మాటలు చెప్తుంది అనుకోకండి. నేను మీలాంటి దాన్ని, నేను పని చేస్తూనే ఈ మాటలు చెప్తున్నాను. నాకు చెమటగానే ఉంది, నాకు చిరాకుగానే ఉంది. కానీ నాలాగా ఉండే ఎంతోమంది ఫోన్ చూస్తూ పని చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్గా ఉంటాయి ఇలాంటి మాటలు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నాలాగా వాళ్ళు నలుగురికి చెప్తారు ఇలాంటి విషయాలు.